హాయ్ అండి. ఈరోజు నేను తయారు చేసేది వెలగపండు పచ్చడి. ఇదిగోండి వెలగపండు, ఒక చిన్న మీడియం సైజ్ అండి. ఒక పెద్ద మనం పెద్ద సంత్రా ఎంత ఉంటుందో అంత ఉంది, అంతేను. ఇదిగోండి పండింది బాగా. ఇది ఉట్టిగా కూడా తింటారు చాలామంది, బాగుంటుందని. దీంట్లోకి కారానికి సరిపోయేట్టుగా మిరపకాయలు, పచ్చిమిరపకాయ, 4 మెంతి గింజలు వేసానండి. పోపు దినుసులు మిరపకాయ, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, జీలకర్ర వేయలేదండి, బాగుండదు. ఉప్పు రుచికి సరిపడా, పసుపు, నూనె, కొంచెం ఇంగువ పైన ఇది ఇంగువ పెట్టండి, అంతేనండి. ఎక్కువ అక్కర్లేదు. మనం నూనె వేసుకొని ఆ నూనెలోనే పోపు తీసేసి మిరపకాయలు వేయించుకొని చేసుకోవడమేనండి. ఎక్కువైన కష్టమైన పచ్చడి కాదు. కిందసారి నేను కారం పోసి ఊరగాయ టైప్ చేసి చూపించాను. ఈసారి ఏమో మామూలుగానే పాతకాల పచ్చట్లు, మన పెద్దవాళ్ళు చేసుకునే పచ్చడి టైప్గా చేస్తున్నాను. అందరికీ తెలిసిన విషయమేను, ఇక తెలియని వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను అంతే. నేను కూడా ఇలా చేయగలను అని. కొందరు దీంట్లో కొన్ని ప్రాంతం వాళ్ళు బెల్లం కూడా వేసుకుంటారు. మేము బెల్లం వేయండి. కొంచెం పోపు తీసేసి ఆ పోపు దాంట్లోనే పచ్చిమిరపకాయ, మిరపకాయ, కొంచెం మెంతి గింజ వేసేసి చేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది. ఇది చాలామందికి ఇష్టం ఉంటుంది. బలమైన పచ్చడి కూడా అంటారు. ఇవేవో ఏనుగులు తింటాయి అలా అంటారు, కానీ బాగుంటుందండి పచ్చడి. ఇది ఈ సీజన్లో వచ్చే పచ్చడి. కొంచెమే చేస్తున్నాను నేను, అందుకని కొంచెం పోపు వేస్తున్నాను. ఏదైనా ఎక్కువ నూనె ఉండకూడదు, అలా అని తక్కువ ఉన్నా బాగుండదు. కొన్నిట్లో బాగుంటుంది, కానీ కొన్నిట్లో బాగుండదు. ఇదిగోండి దీంట్లో 4 మెంతి గింజలు దీంట్లో వేస్తున్నాను. పచ్చట్లో గ్రైండ్ చేసేటప్పుడు బాగుంటుంది. తర్వాత కొంచెం పోపులో కూడా వేసాను, ముందు వేసి చూపించలేదు మీకు. ఓకే, వేగితే చాలండి, పచ్చడి వేసి చూపించడమేను. ఈ వేడి దాంట్లో పసుపు మటుకు వేస్తానండి. కొంచెం ఒక్కోసారి పచ్చి వాసన అనిపిస్తుంది. ఇవ్వండి పచ్చిమిరపకాయలు కూడా తెల్లబడ్డాయి. స్టవ్ బంద్ చేసేసాను. కొంచెం ఈ మిరపకాయల మీద పసుపు వేస్తున్నానండి. కొంచెం వేడికి బాగుంటుంది, లేకపోతే పచ్చిగా అనిపిస్తుంది ఒక్కోసారి, అందుకని పసుపు వేసాను. ఇది గ్రైండ్ చేసుకొని, అవి మరీ పేస్ట్లా గ్రైండ్ చేయొద్దు. ఇది వెలగపండు చేసుకొని మీకు చూపిస్తాను. కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, కానీ అది డామినేషన్ చేస్తుంది. అందుకని చేయకుండా కొంచెం పైన వేస్తాను నేను. అట్లా వేస్తే తినరు మా ఇంట్లో, అందుకని చేయట్లా. వేసుకోవాలంటే వేసుకోవచ్చు. పచ్చడి చేసి చూపిస్తాను అండి. ఇలా ఉంటుంది. మరీ మెత్తగా నూరకండి, టేస్ట్ బాగుండదు. ఎర్ర మిరపకాయలు వేసుకుని చేస్తే ఇంకొంచెం ఎర్రగా ఉంటుంది. ఇదిగోండి పోపు వేసాను. ఎక్కువ అక్కల పచ్చడి. మనం మెంతులు అవన్నీ ఉన్నాయి కదండి దీంట్లో. కొంచెం కొత్తిమీర పైన పెట్టాను. కొత్తిమీర ఎక్కువ వేస్తే డామినేట్ చేస్తుందని వద్దంటారు ఇంట్లో, అందుకని వేయలేదు నేను. ఇంతేనండి వెలగపండు పచ్చడి. మెంతులు, ఆవాలు వేసి ట్రై చేయండి, టేస్ట్ చేయండి. తెలియని వాళ్ళు చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.